ఏమంటారు మమ్మీ? నేను అది కట్ చేసుకుంటా కానీ ఫోన్లో కొట్టి చూడు. హాయ్ అండి, ఈరోజు నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నా అంటే, మా చిట్టి తల్లికి, మా కీరా తల్లికి, మా మెర్సీ తల్లికి ఈరోజు చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. ఆ గిఫ్ట్స్ అన్ని ఒకసారి మీకు చూపెట్టాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎప్పుడో 1 month లో ఇస్తే ఇప్పుడు 3 months కంప్లీట్ అయ్యి 4th month లో కూడా ఉంది. ఇంకా ఒక్క వీడియో కూడా చేయలేదు. దాని గురించి ఈ వీడియో చేయలేదు కదా అనేసి డ్రెస్సులు కూడా వేసుకోకుండా మానేసాను. ఓన్లీ 2 యూజ్ 3 యూజ్ చేసినాను. అయినా అవి పెద్దగా ఉన్నాయి అనుకోండి. కాకపోతే ఇప్పుడు ఎందుకో మమ్మీ దగ్గరకు వచ్చేసిన, అన్ని సెట్ అయిపోయింది, ఒక్కసారి వీడియో తీద్దాము అనేసి ఇట్లా ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి. అండ్ చాలా మంది గిఫ్ట్స్ తీసుకొచ్చిండ్రు, సంచులు మమ్మీ దగ్గర తీసుకొచ్చేసిన. వీడియోకి వెళ్ళిపోతే ఫస్ట్ అకిరా తల్లి నా పుట్టలో ఉన్నప్పుడే మా టీనక్క, అంటే అప్పుడు అక్క US ప్లానింగ్స్ లో ఉండే. సో అక్క అటు వెళ్తుంది అనేసి తన వెళ్ళక ముందే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇదిగో అకిరా బేబీ. నేను అప్పుడు అనుకున్నాను గర్ల్ టైప్ ఉంది కదా స్వెటర్ అని అనుకున్నా. నిజంగా గర్ల్ కి సెట్ అయ్యేలాగానే అక్క అనుకోకుండా కరెక్ట్ గిఫ్ట్ ఇచ్చింది. చాలా బాగుంది కదా. దీనికి ఇవి నాకైతే చాలా నచ్చేసింది స్వెటర్. థ్యాంక్స్ అక్క. తిను మా కజిన్ తినక్క, నా ప్రేయర్ పార్ట్నర్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని మా ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చింది. అకిరా ఫంక్షన్ రోజు కూడా ఇదే వేసినాను. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. దీనికి ఒక నెక్కర్ కూడా వచ్చింది. నాకు ఇది చాలా నచ్చింది. ఇది చాలాసార్లు వేసిన అనమాట. అండ్ నెక్స్ట్ అకిరాకి చిన్న ఫంక్షన్ చేసినాము. అప్పుడు కూడా పిన్నిగో ఈ ఫ్రాక్ ఎంత బాగుంది కదా. ఈ ఫ్రాక్ కూడా తీసుకొచ్చింది. దానికి మ్యాచింగ్ ఇది ప్యాంట్ కూడా వచ్చింది. నెక్స్ట్ అకిరా వాళ్ళ అమ్మమ్మ, మా మమ్మీ ఇది కుట్టించిందండి. అకిరాకి పెద్దగా అయింది అనేసి ఒక్కసారి కూడా వేయలేదు. నెక్స్ట్ వేసినప్పుడు వీడియో తీసి పెడతా. కనిపిస్తుందా? నెక్స్ట్ మా చిన్న మేనత్త ఇచ్చిన గిఫ్ట్. అది అకిరా తల్లి చిన్న ఫంక్షన్ చేసినప్పుడు ఇది ఇచ్చింది. అండ్ అత్తమ్మ అకిరా తల్లిని చూడడానికి వచ్చింది, హాస్పిటల్కి వచ్చిండ్రు, అప్పుడు ఇది ఇచ్చింది. బాగున్నాయి కదా. నిజంగా సీజన్ కి తగ్గట్టు మంచిగా తీసుకున్న అత్తమ్మ. నెక్స్ట్ అకిరా వాళ్ళ తాతమ్మ, మా బాపమ్మ ఇది తీసుకొచ్చింది. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చింది. క్యూట్ గా ఉంది కదా. అండ్ ఇంకా ఆన్య తల్లికి కూడా తీసుకొచ్చింది. అండ్ కొన్ని టాయ్స్ కూడా తీసుకొచ్చింది. అవి అక్కడనే మర్చిపోయినా, సో అది తీయలేకపోతున్నా. అండ్ నెక్స్ట్ అకిరా తల్లి చిన్న ఫంక్షన్ అని చెప్పినా కదా, అప్పుడు కూడా ఇలాంటివి తీసుకొచ్చింది. సేమ్ మ్యాచ్ అయిపోయినాయి అనమాట. ఇగో బాగుందా? నాకైతే నచ్చేసినాయి. అన్ని డ్రెస్సెస్ బాగున్నాయి. అకిరాకి వచ్చిన ప్రతి ఒక్క డ్రెస్ కూడా. అండ్ నెక్స్ట్ నా సిస్టర్, అసలు నా సిస్టర్ లాగానే ఉంటది అని అంటారు మీరు అందరు, చూసిన వాళ్ళందరూ అలానే అంటారు. మా సిస్టర్ వాళ్ళ మమ్మీ అకిరా తల్లిని చూడడానికి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫ్రాక్ తీసుకొచ్చింది. ఇది కూడా చాలా యూజ్ చేసిన, వైట్ కదా, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అకిరా తల్లికి చిన్న ఫంక్షన్ చేసినాం అని చెప్పినా కదా, అప్పుడు కూడా ఇగో ఈ డ్రెస్ తీసుకొచ్చింది. అండ్ ఒక శారీ కూడా తీసుకొచ్చింది. అది అక్కడనే పెట్టేసిన అనమాట. ఇది మా పాస్టర్ ఆంటీ ఇచ్చిన గిఫ్ట్. మా హస్బెండ్ కి పెద్ద మమ్మీ కూడా అవుతుంది. సో పాస్టర్ ఆంటీ ఇచ్చిన గిఫ్ట్. ఇది కూడా చాలా క్యూట్ ఉంది కదా, వైట్ లో. నెక్స్ట్ మా కజిన్స్ అందరిలో పెద్ద అక్క వ్యులక్క అక్క ఇచ్చిన గిఫ్ట్ అకిరా తల్లి ఫంక్షన్ అప్పుడు. చాలా క్యూట్ ఉంది కదా, పింక్. ఇలా ఈ కలర్ ఇట్లా పింక్ ఉంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ డానియల్ రెడ్డి అంకుల్ వాళ్ళు, అంటే పాస్టర్ అంకుల్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. ఇది బాగుంది కదా, క్యూట్ గా ఎల్లో. నెక్స్ట్ మా శీలక్క వైట్ ఫ్రాక్. చెప్పాలంటే మా ఆంజ తల్లికి మొత్తం ఈ అక్క ప్రైజీ ఫస్ట్ అనమాట. మా అందరిలో ప్రైజీ ఒక ఏజ్ అనమాట ఫస్ట్ కి. తర్వాత ప్రైజీనే ఎక్కువ ఎత్తుకున్నాము. ప్రైజీ డ్రెస్సెస్ అన్ని మా ఆంజ తల్లికి, అసలు ఆంజ తల్లికి ఏం తీసుకోలేము మేము ఎక్కువ. మొత్తం ప్రైజీ డ్రెస్సెస్ వచ్చినాయి. అక్క ఇచ్చిన గిఫ్ట్ చూడు, వైట్ లో అకిరాకి వేస్తేనే ఎంత క్యూట్ గా కనిపించిందో. అండ్ అప్పుడు
కుల్లలు లంగోట్ల దగ్గర నుంచి మొత్తం ప్రైజ్ ఇవే ఆన్యకి యూజ్ చేసినవి. నెక్స్ట్ ఇక మమ్మీ సైడ్ వాళ్ళ సైడ్ పెద్ద అక్క, స్వీట్ అక్క, ఇది కూడా ఎంత క్యూట్ ఉంది చూడండి, మెత్తగా ఉంది. అండ్ ఈ కర్చీఫ్స్ నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తా. ఇదేమో కొంచెం పెద్ద ఏజ్ వరకు ఉంది కాబట్టి ఇది ఎక్కువ యూజ్ చేయలేదు. నెక్స్ట్ వస్తుంది క్యాప్ అండ్ అన్ని వచ్చినాయి. కర్చీఫ్స్ అయితే చాలా బాగున్నాయి, అవి బాగా యూజ్ చేసిన. ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత వస్తుందని అలా సెట్ చేసి పెట్టేసిన అనమాట. మనిస్తక్క స్వెటర్ అయితే నిజంగా అకిరా గురించే డిజైన్ చేసినట్టుంది. అంత క్యూట్ గా చిన్నగా అకిరా కేసు ఎంత క్యూట్ గా కనిపించేది తెలుసా. మీరు చూసిన పాస్ట్ వీడియోస్ లో రీల్స్ లో కనిపిస్తుంది. అకిరా స్మైల్ చేసిన దాంట్లో ఇదే స్వెటర్ ఉంటది. ఎంత క్యూట్ గా ఉండేది తెలుసా. లోపల డ్రెస్ ఏది వేసినా వేయకపోయినా ఈ స్వెటర్ తోటి చాలా లుక్ వచ్చేసేది. అండ్ నెక్స్ట్ నేను చెప్పినా కదా నేను ఒక ఫోటోగ్రాఫర్ అని, నాకు తగ్గట్టుగా తీసుకొచ్చింది. దీని మీద ఫొటోస్ తీసినవి అయితే ఎంత క్యూట్ గా ఉన్నాయి తెలుసా. చాలా చాలా బాగున్నాయి. నాకు ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది. క్రీమ్ లో కదా, ఈ అకిరాకి వేయంగానే ఎంత క్యూట్ గా అనిపించేది. అండ్ ఇట్లా ప్లెయిన్ గా ఉన్నవి చాలా బాగుంటాయి పిల్లలకి. షూట్ పర్పస్ కూడా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇది కూడా నిసక్కనే ఎన్పి నిడల్స్ వల్లది మీకు ఆల్రెడీ చెప్పినా కదా. మనిసక్క ఇలా చేస్తుంది అంటే యాక్చువల్ గా చెల్లి కానీ అక్క అని వస్తుంది అనమాట. మా తమ్ముడు అక్క అని పిలిచి నాకు అక్క అని అలవాటు అయిపోయింది. నిసి ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. అండ్ చెప్పాలంటే ఇప్పుడు మా అకిరా తల్లికి డ్రెస్సెస్, షూస్ అండ్ తను వేసుకున్న క్యాప్స్ ప్రతి ఒక్కటి కూడా నిస్సిదే. అంత స్పాన్సర్షిప్ చేసిందా, మళ్ళీ అన్ని చాలా డ్రెస్సెస్ కొన్నది నిస్సి. ఇక్కడ కొన్నది కూడా నిస్సి ఎక్కువ, ఇప్పుడు కౌంట్ చేస్తే నిస్సి డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇచ్చింది కూడా నిస్సి ఎక్కువ. అంటే తన క్యాప్స్ కానీ లేకపోతే ఫ్రాక్స్, కొన్ని దారావి కూడా ఉన్నాయి. ఏగో ఇది కూడా నిస్సిదే. ఇది కూడా చాలా యూజ్ చేసిన. దీనికి ఒక సేమ్ మ్యాచింగ్ ప్యాంటీ వచ్చింది. చిన్న ఫంక్షన్ చేసిన అని చెప్పినా కదా అప్పుడు ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఆన్య తల్లి కూడా ఇలాంటివి పెట్టింది. అవి వేస్తే చాలా క్యూట్ ఉండేది ఆన్య. అప్పుడు కూడా చాలా డీసెంట్ గా ఉండే. ఇంకో ఇది కూడా. అండ్ ఇదైతే స్పెషల్ గా కుట్టింది. అకిరా నేమ్ రాసి మరి ఇట్లా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కానీ ప్రతి దానికి కూడా. మీకు ఆల్రెడీ ఒక రీల్ వచ్చి ఉంటది, ఇప్పటికైతే అప్లోడ్ చేయలేదు, కానీ రేపు ఎల్లుండి అది అప్లోడ్ చేస్తా కాబట్టి దీంట్లో పెడుతున్నాయి. ఇది ఇంకా లేట్ అవుతుంది కాబట్టి. ఇదిగో ఇలా రాసి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటది, మీరు ట్రై చేయండి. ఇదిగో ఈ శారీ అసలు బ్లూలో అయితే ఎంత క్యూట్ ఉంటారు కదా పిల్లలు. ఈ రెండు వేస్తే ఇట్లా కనిపించేస్తారు. ఇవన్నీ మన ఇసక ఇచ్చినాయి. ఇది మా అత్తమ్మ ఇచ్చిన గిఫ్ట్. తినేటప్పుడు ఇది ఉండాలని కావాలని అత్తమ్మ ఇది తీసుకుంది. క్యూట్ ఉంది కదా. ఇగో డ్రెస్ మెత్తగా ఉందండి, వేస్తే ఇంకా పిల్లలు ఏమి ఇరిటేట్ కారు. అందుకే అకిరాకి 21st అప్పుడు కూడా ఫస్ట్ ఇదే వేసినాము. ఇది వేసిన తర్వాత మళ్ళీ అది వేసినాం. బాగుంది, మెత్తగా, ఇంత కూడా ఇరిటేట్ లేకుండా బాగుంది. నెక్స్ట్ మమ్మీ వాళ్ళ సైడ్ జనార్దన్ పెద్ద డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళు ఇచ్చినారనమాట ఈ ఫ్రాక్. దీంతో పాటు ఇంకా బెడ్, ఇక్కడ దోమలు ఎక్కువ ఉంటాయని మెష్ టైప్ ఒకటి వచ్చిందండి. కింద బెడ్ లాగా వచ్చి ఇట్లా కవర్ చేసుకోవచ్చు, అది కూడా తీసుకొచ్చిర్రు. అదైతే నేను మొత్తం అదే యూజ్ చేస్తున్నా. అండ్ అది అత్తమ్మల దగ్గర పెట్టినా కదా, ఇక్కడ 1 డే ఓన్లీ 1-2 days కానీ వచ్చిన, సో అది అక్కడనే పెట్టేసిన. అది కూడా చాలా బాగుంది. అది కంపల్సరీ ఇక్కడ ఉన్నప్పుడే వీడియో తీద్దాం అనుకున్న, అన్ని అవైలబుల్ గా ఉన్నప్పుడు. కాకపోతే అక్కడికి ఆగంలో వెళ్ళాల్సి వచ్చింది, అది అయిపోయింది అనమాట. సో ఇది ఇంకా అది కూడా ఇచ్చినారు. మమ్మీ వాళ్ళ చెల్లెళ్ళు మస్కిటో బెడ్ అంట, క్రోమ్ చేసి చెప్తుంది మమ్మీ. దాన్ని ఏమంటారో నాకు తెలియదు, అందుకే క్రోమ్ చేసింది. ఇది మా స్వీట్ అక్క పెట్టిందండి, చాలా క్యూట్ గా ఉంది కదా. మా కజిన్, ఇంకొక కజిన్ అన్నమాట. ఇది కూడా మా వాళ్ళు పెట్టినారండి. గుర్తుకు లేదు ఎవరు పెట్టినారో. కజిన్స్ లో లేకపోతే ఇంకా చాలా మంది ఉండే, అందరు పెట్టినారు. ఇంకా చర్చ్ వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇగో చర్చ్ వాళ్ళు పెట్టినారు. దానికి కింద ప్యాంటీ కూడా వచ్చింది, చాలా క్యూట్ ఉంది.
నెక్స్ట్ కోడలికి తగ్గట్టు అత్తమ్మ కూడా పెట్టింది, మా మేనత్త, పెద్ద మేనత్త. సో తను పెట్టిన డ్రెస్సెస్ ఇదిగోండి, ఇది తను పెట్టింది. ఇది మధ్యలో కొని పెట్టింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చింది. ఎంత క్యూట్ ఉంది. అత్తమ్మనే స్టిచ్ చేసింది, క్లాత్ కొని స్టిచ్ చేసి తీసుకొచ్చింది. అప్పుడు ఆన్యకు కూడా అట్లనే తీసుకొచ్చింది. అది చాలా సార్లు వేసిన తెలుసా. అట్లనే ఇది కూడా ఎన్నిసార్లు వేస్తానో చూడాలి. మా డాడీ అదే అంటుంది, చిన్నప్పుడు మీకు కూడా కుట్టించింది అని. ప్రతి బర్త్డే మిస్ కాకుండా కంపల్సరీ కుట్టి పంపించేదంట మా అత్తమ్మ, మా మేనత్తమ్మ. చూసినా ఇంట్లో ఒక టైలర్ ఉన్నారనుకో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఇది కూడా నాంపల్లికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందంట. అప్పుడు ఆన్య కూడా తీసుకుంది. అది చాలా క్యూట్ ఉండే. అది అసలు పడే బుద్ధే కాలేదు. కనీసం షూట్ కైనా యూజ్ అవుతుందని దాచిపెట్టుకున్నా కానీ మళ్ళీ ఎవరు పడేసిరో గుర్తుకు లేదు. ఇప్పుడు అది ఎక్కడుందో కూడా తెలియదు. కానీ చాలా క్యూట్ ఉండే. ఈ డ్రెస్సెస్ వేస్తే ఎంత ముద్దుగా కనిపిస్తారో పిల్లలు. ఇది మా ఉల్లాస్ పెద్ద మమ్మీ పెట్టింది. బాగున్నాయి కదా, చాలా క్యూట్ ఉన్నాయి కదా, మెత్తగా. ప్రైజీ అని చెప్పినా కదా, వాళ్ళ అమ్మమ్మ. అంజ తల్లికి ఎక్కువ యూజ్ చేసిన అని చెప్పినా కదా, వాళ్ళ అమ్మమ్మ పెట్టింది. ఇదిగో ఇది కూడా పెద్ద మమ్మీ పెట్టింది. ఇదైతే ఎంత యూజ్ చేస్తున్నానో నేను. నెక్స్ట్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాను అనుకోండి. సో ఇవి మా చిట్టి తల్లికి వచ్చిన గిఫ్ట్స్. దీంట్లో ఏమైనా తెలియకుండా అటు ఇటు చెప్పులు చేస్తే నిజంగా సారీ. చాలా రోజులైంది, ఇప్పటికి 3 కంప్లీట్ అయ్యి 4th వచ్చేసింది కాబట్టి కొన్ని మర్చిపోయినాను. అండ్ ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. ఆ డ్రెస్సెస్ కొన్ని అక్కడనే పెట్టినా కాబట్టి అది వీడియో తీయలేకపోయినా. మోస్ట్లీ చర్చ్ వల్ల ఇచ్చినారు ఇంకా కొన్ని. అండ్ కొంతమంది డబ్బులు ఇచ్చినారు, కొందరు మనీ ఇచ్చారు, కొందరు సిల్వర్ ఇచ్చారు, కొందరు గోల్డ్ ఇచ్చారు. అవన్నీ కూడా నేను మెన్షన్ చేయట్లేదు, కానీ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువనే ఇచ్చినారు. అంటే వీళ్ళకి ఇలా నచ్చుతుందా లేదా అని. అలా మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను అనుకోకుండా వెళ్ళినా కూడా సడన్ లో చాలా మంది ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పెట్టిన వాళ్ళు వచ్చారు. నన్ను చూడడానికి నార్మల్ గా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇచ్చినారనమాట. అవన్నీ నేను ఇక్కడ ఇంకా మెన్షన్ చేస్తలేను. మెన్షన్ చేసేంత పెద్ద లిస్ట్ అవుతుంది. నాకు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తుకు లేవు. మళ్ళీ కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోతే ఫీల్ అవుతారు కదా, సో దాన్ని బట్టి చెప్పట్లేదు. కానీ నాకు ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇగో ఇప్పుడే మా మమ్మీ గుర్తు చేసి తీసుకొచ్చింది. మా పిన్ని ఇచ్చింది. పిన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది వేసుకున్నప్పుడు చాలా క్యూట్ ఉంటది. అంటే ఈసారి వేసుకున్నప్పుడు చూపెడతా, వైట్ లో చాలా బాగుంది. మా తమ్ముడు కూడా నచ్చిందంట, వాడు అదే చెప్తున్నాడు బాగుంది కదా అక్క అని. సో పిన్ని ఇది ఇచ్చింది. అండ్ అత్తమ్మ చీర అవి కూడా అక్కడ ఉన్నాయి. సో నేను కొన్ని చీరలు అయితే వీడియోలో పెట్టలేదు, అవి అక్కనే పెట్టేసిన అనమాట. ఓన్లీ డ్రెస్సెస్ కదా అని డ్రెస్సెస్ తీసుకొచ్చిన. చీరలు అన్న ఒక దగ్గర ఉండిపోయినాయి. అండ్ గోల్డ్ సిల్వర్ ఇవి కూడా ఆంగ్ల తల్లి ఆరన్ తల్లి వాళ్ళకి వచ్చిన గోల్డ్ సిల్వర్ కూడా చాలా ఉన్నాయి. ఫీల్ అయితే పాసిబిలిటీ ఉంటే మీకు నచ్చితే మీకు చెప్పాలి. మీరు ఎక్కువ ఎగ్జైటెడ్ ఉంటే కంపల్సరీ దాని మీద కూడా ఒక రీల్ చేస్తా. నా గోల్డ్ మీద ఒక రీల్ చేస్తా. ఎందుకంటే నా దగ్గర చిన్న చిన్నవే ఒక చాలా సెట్స్ ఉంటాయి. అన్ని సెట్స్ ఆఫ్ ఈ కమ్మలు ఉన్నాయి, గోల్డ్. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, కింద కామెంట్ సెక్షన్ లో దీనికి మంచి రివ్యూ వచ్చింది అనుకో, ప్రతి ఒక్కటి చూపెడతా. మా డాడీ వద్దని తల బాతుకుంటున్నారు. ఇక మైక్ ఇక్కడ ఉందిరా, ఇక్కడికి వచ్చాను. మా తమ్ముడు ఎందుకమ్మా దొంగలు చేసి దొంగలు మీ ఇంటికి రావాలనడానికి అంట. మోస్ట్లీ బ్యాంక్ లో ఉన్నాయండి. మీరు మా ఇంటికి వచ్చినా కూడా మీకు ఏం దొరకవు. కాకపోతే ఎప్పుడైనా బ్యాంక్ లో నుంచి తీసినప్పుడు పెట్టాలి అని అనుకుంటున్నాను. ఏమో, ఒకవేళ మీ కమెంట్స్ నచ్చినాయి అనుకో ఎట్లయినా తీసుకొచ్చి పెట్టి మళ్ళీ భద్రంగా అక్కడ పెట్టేసి వస్తాను అనమాట. ఇదే ఈరోజు నా చిట్టి తల్లి డ్రెస్సెస్, నా డ్రెస్సెస్. ఇవన్నీ చాలా మంది పిన్ని వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, పెద్ద మమ్మీ చాలా మంది మనీ ఇచ్చినారండి. కాకపోతే మనీ అయితే మెన్షన్ చేయలేకపోతున్నా, కానీ చాలా మంది డ్రెస్సెస్ ఇవన్నీ వాళ్ళు మనీ కూడా ఇచ్చినారు. వాళ్ళందరినీ మెన్షన్ చేయలేకపోతున్నా. ప్రేమతో చాలా మంది చాలా గిఫ్ట్స్ ఇచ్చినారు. అకిరా తల్లికి అయితే వాళ్ళ అక్క అన్న కన్నా కూడా చాలా ఎక్కువ గిఫ్ట్స్ వచ్చినాయి.
థర్డ్ బేబీ కదా ఏమో ఇంకా చాలా మంది ఎక్కువ మంది బ్లెస్ చేయడానికి ఇలా వచ్చినారనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు చెప్పండి, దాని గురించి క్లియర్ గా వీడియో చేస్తా. అండ్ మీకు నచ్చితే అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అన్ని కొట్టండి. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. మైండ్ బ్రతుకు మీద తపన ఎందుకో, ఇది మా బాపమ్మ తీసుకొచ్చిన వీడియో. మీద తపన ఎందుకో, నాది నాది నాదనే వేదనెందుకో, వాదనెందుకో. డాడీ ఒక్కసారి నాకిస్తే నేను చెక్ చేసుకుంటా నా దాన్ని ఏమంటారు మమ్మీ? దాన్ని ఏమంటారు? ఏమంటారా? ఇప్పుడు కూడా మైక్ టెస్ట్ చేద్దామని ఇది పెట్టుకున్నాను అనమాట. మైక్ దగ్గర నుంచి పెడితే జర గట్టిగా వినిపిస్తుంది అంటే దగ్గర నుంచి పెట్టడమే మంచిది కదా. దాని గురించి ఒకసారి ఇచ్చేసేదే వస్తుందో లేదో అని టెస్ట్ చేయడానికి మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నాం. మళ్ళీ అది మైక్ పెట్టి కూడా వేస్ట్ అయిపోతుంది కదా, దాని గురించి ఒకసారి ఇచ్చేసేదే. వస్తుందో లేదు మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయాల్సి వచ్చిందండి. నేను మెయిన్ అది కనెక్టరే మర్చిపోయినా పెట్టడము. మరి వాయిస్ ఎట్లా వస్తుందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. ఒకసారి ఇచ్చేసేది.